హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది ఎక్కువ వివోలో ఫోన్ కొనాలని చాలామంది అనుకుంటున్నారు. అయితే వివోలో ఎలాంటి ఫోన్ కొనాలి, ఏ ఫోన్ కొంటే మీకు బెనిఫిట్స్, అది మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. వివోలో ముఖ్యంగా ఇప్పుడు పైన చూపిస్తున్నా కదా, వి సిరీస్ కానీ టీ సిరీస్ కానీ ఉంటాయి. ఆ మొబైల్ మాత్రమే తీసుకోండి. ఆ మొబైల్ తీసుకోవడం వల్ల దాని ఫీచర్స్ కానీ, కెమెరా కానీ, వీడియో ప్రకారంగా కానీ మీకు చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే బ్యాటరీ పికప్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీ క్లియర్గా చెప్తున్నా చూడండి, వి సిరీస్ కానీ టీవీస్ కానీ అందులో తీసుకోండి మొబైల్. అంతేగాని ఇప్పుడు V29 అని, V40 అని, మళ్ళీ లాస్ట్కి V40 V50 అని ఏదైనా అని వస్తుంది కదా, లాస్ట్లో అని వస్తుంది. అది 80% ఆ మొబైల్ మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మొబైల్ మీకు మంచిగా ఉండదు. నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నా ఛానల్లోనే కాదు, మీరు వేరే యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూసుకోండి. నేను చెప్పిన క్లియర్గా ఉంటుందో లేదో చూసుకోండి. ఎందుకంటే ఈ Vivo 50 టీ సిరీస్ వెబ్ సిరీస్ అనే మొబైల్స్లో మీరు కెమెరా క్లారిటీ కానీ, వీడియో క్లారిటీ కానీ, ఒక మొబైల్ డిస్ప్లే కానీ, మొబైల్ స్క్రీన్ కానీ అంత చాలా బాగుంటుంది మొబైల్. మీరు ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు, మీ ఫ్రెండ్స్లలో కానీ ఎవరో ఒకరు తెలిసిన ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళని కూడా కనుక్కోండి ఒకసారి. మీరు మొబైల్ కొనే ముందు కంపల్సరీ యూట్యూబ్లలో కానీ ఎక్కడైనా కొంచెం చెక్ చేసి మొబైల్ తీసుకోండి. అంటే నా ఛానల్ చూడాలని నేను అంటలేను, వేరే ఎక్కడైనా సరే డైరెక్ట్ వెళ్ళి మొబైల్ షాప్కి వెళ్ళి మొబైల్ తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్కి రాగానే ఫస్ట్ చూపించే మొబైల్ ఏంటంటే తక్కువ ధరల చూపించేసి వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటే మొబైల్ చూపిస్తాయి. దాన్నే ఎక్కువ రేటుకి అమ్మడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అందుకే మీరు ఫస్ట్ మొబైల్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మొబైల్ గురించి తెలుసుకోండి. ముఖ్యంగా మీరు మొబైల్ తీసుకునేటప్పుడు ఒక్క విషయం ఆలోచించండి. ఇక్కడ మన బయట ఎక్కడైనా మనకి అమ్ముతుంటారో తెలుసా మీకు? 5,000 అని 10,000 అని చేతిలో పట్టుకొని మొబైల్స్ అమ్ముతారు. 80% ఆ మొబైల్ మీరు తీసుకోవద్దు. ఎందుకంటే క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఆ మొబైల్ అనేది మనం ఖరాబ్ అయిన మొబైల్స్ అన్నీ స్టోరేజ్కి వెళ్ళిపోతాయి. ఆ స్టోరేజ్ నుంచి అది బ్యాటరీ అవి వేసేసి నీట్గా క్లీన్ చేసేసి బయట వీళ్ళకి 500కి 1000 లోపలనే ఒక మొబైల్ ఇస్తారు. ఆ మొబైల్ వాళ్ళు బయట అంటే తెలియని వాళ్ళకైతే 10,000 వరకు అమ్మేస్తారు. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే 2,000 3,000 పెట్టి తీసేసుకుంటారు. ఆ 2,000 3,000 కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ మొబైల్ అనేది మీకు నెల కంటే ఎక్కువ పనిచేయదు మొబైల్. తర్వాత ఇంకా మొబైల్ ఖరాబ్ అయిపోతుంది. అందుకే మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే మీ డబ్బులు మీరు పెట్టిన దానికి న్యాయం జరగాలి. దయచేసి మీరు మొబైల్ కానీ కొంటే ఆలోచించి కొనండి. నేను చెప్తున్నాను, వివోలో కొనాలంటే Vivo 550లో టీ సిరీస్ అని, వి సిరీస్ కానీ తీసుకోండి. ఇంకో దీని కాస్ట్ 20,000 నుంచి 40 లోపల తీసుకోండి. అందులో ఓకే మా బడ్జెట్ ఇంత అనుకుంటే అందులో తీసుకోండి. అంటే బడ్జెట్ కెమెరా క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ, బ్యాటరీ ఎంహెచ్ కానీ మీకంటే పికప్ బాగుంటుంది ఫోన్. ఓకే అండి, మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.